భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకం సోమవారం జరిగింది. దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ చర్చ మొదలు కావడానికి ప్రధానమైన కారణం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ఒక కారణమైతే, సుప్రీంకోర్టులో కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించిన నియామకాల మీద, చట్టం మీద కేసు నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి రీత్యా ఇప్పుడు కొత్తగా నియామకమైన జ్ఞానేష్ కుమార్ యొక్క నియామకం అనేది ఇప్పుడు వివాదాస్పదమైంది. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు దీన్ని సమర్థిస్తూ ఉంది, ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కోర్టులో ఈరోజు చర్చ జరిగింది. అయితే ఎందుకు దీన్ని విమర్శగా మార్చారు, రాహుల్ గాంధీ యొక్క ప్రధానమైన ఆరోపణలు ఏంటి అని చూసినప్పుడు ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ముగ్గురు కమిటీ సభ్యుల్లో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ యొక్క నియామకంలో ముగ్గురు సభ్యులు ప్రధాన పాత్ర పోషించారు. ఒకటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత మన హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ. ఈ ముగ్గురు సభ్యుల యొక్క ఎంపిక కమిటీలు షార్ట్ లిస్ట్ చేసిన కమిటీని వీళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేసిన జ్ఞానేష్ కుమార్ యొక్క నియామకం ఇప్పుడు వివాదంలోకి వచ్చింది. అయితే ఆ రాహుల్ యొక్క అభ్యంతరం ఏంటి అని చూసినప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున ఈ ఎన్నికల కమిషనర్ల నియామకం మీద సుప్రీంకోర్టులో కేసు అనేది విచారణకు వస్తుంది. కాబట్టి ఆ కేసు యొక్క తుది తీర్పుకి లోబడినంత వరకు, అంటే ఆ తీర్పు వచ్చేంత వరకు తొందర అవసరం లేదు, ఈ ఎన్నిక వాయిదా వేయాలని రాహుల్ గాంధీ కోరటం జరిగింది. అయినా ప్రభుత్వం అర్ధరాత్రే ఉత్తర్వులు ఇచ్చింది, రాష్ట్రపతి ఆమోదం కూడా అయిపోయింది. ఫిబ్రవరి 19 నాటికి, అంటే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగే నాటికే జ్ఞానేష్ కుమార్ నియామకం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. తను ఛార్జ్ తీసుకోవటం కూడా జరిగిపోయింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ యొక్క నియామకాల మీద భారతదేశంలో ఉన్న చట్టాలేంటి, గతంలో ఉన్న చట్టాలేంటి, నరేంద్ర మోడీ ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తున్నాడు, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ ని వాడుకుంటుండని వస్తున్న విమర్శలో ఉన్న వాస్తవాలు ఏంటనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్ల నియామకం ఎలా జరిగింది? వాస్తవంగా భారత రాజ్యాంగాన్ని రాసే సందర్భంలో ఈ అధికార వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ అధికార వ్యవస్థకి అనుకూలంగా కాకుండా ఒక స్వతంత్ర సంస్థగా, రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల కమిషన్ అనేది ముందుకు రావటం జరిగింది. ఈ ఎన్నికల కమిషన్ ని నియమించిన సందర్భంలో ఈ కమిషనర్లు మొదట్లో ఏకసభ్య కమిషన్ ఉండేది, తర్వాత దీన్ని ముగ్గురు సభ్యుల కమిషన్ గా మార్చారు. అంటే ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉంటారు, దాంట్లో ఒక అతను ఎన్నికల ప్రధాన కమిషనర్ గా బాధ్యత వహిస్తాడు. అయితే దీనికి సంబంధించిన ఎంపిక విధానం ఎలా ఉండాలనేది కూడా గతంలో చర్చ జరిగింది. ఆ సందర్భంలో కేంద్ర కేబినెట్ ప్రతిపాదించిన, సిఫారసు చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళనే రాష్ట్రపతి ఎంపిక చేసేవారు. అయితే 2014 కానీ అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు లేదా వివిధ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎన్నికల వ్యవస్థ మీద కానీ ఎన్నికల కమిషన్ పెద్ద వివాదాస్పదం ఏం కాలేదు. కానీ బీజేపీ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిందో, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ని స్వతంత్రతని దెబ్బతీస్తుందని, ఇది బీజేపీ అనుకూల ఎన్నికల కమిషన్ గా మారుస్తుందని, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఆ సందర్భంలోనే 2015 నుంచి 22 సంవత్సరం వరకు ఈ కాలంలో సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిల్స్ దాఖలైనవి, అంటే సుప్రీంకోర్టులో కేసులు దాఖలైనవి. ఎవరైతే కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా నియామకం జరుగుతుందో వాళ్ళ యొక్క నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక కేసులు నమోదైన పరిస్థితి కూడా మన కళ్ళ ముందు ఉంది. అయితే ప్రస్తుతం యొక్క జ్ఞానేష్ కుమార్ సంబంధించిన నియామకం ఎలా జరిగింది, అసలు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నియామకాల చట్టం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో, అంటే ఇప్పుడు ఈ చట్టము 2023లో డిసెంబర్లో చట్టం రావటం జరిగింది. ఈ చట్టానికి సంబంధించి చూసినప్పుడు ఎన్నికల ప్రధాన కమిషనర్ల, ఇతర కమిషనర్ల నియామక చట్టం 2023 పేరుతోటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో డిసెంబర్ 2023లో ఈ చట్టాన్ని ఆమోదించింది. అయితే దీనికంటే ముందు ఒక పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో దీని మీద చర్చ జరిగేటప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఎన్నికల వ్యవస్థ మారుతుంది అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మార్చి
తారీఖు 2023 సంవత్సరంలో ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో ఏం చెప్పారు అంటే స్పష్టంగా ఎవరైతే ఎన్నికల కమిషనర్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే 3 సభ్యుల కమిటీ ఉండాలి. ఆ 3 సభ్యుల కమిటీలో ఒకరు మన దేశ ప్రధానమంత్రి, 2 మన దేశ ప్రతిపక్ష నేత, 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ 3 యొక్క ఎంపికతోటి, ఈ 3 యొక్క కలయికతో ఉన్న కమిటీనే కొత్తగా ఎన్నికల కమిషనర్ని, ప్రధాన ఎన్నికల కమిషనర్ని కూడా ఎంపిక చేసే, నియామకం చేసే బాధ్యతను రాష్ట్రపతి ద్వారా ఎంపిక చేసే బాధ్యతలు ఉండాలి అనేది సుప్రీంకోర్టు 23 మార్చి 2వ తారీఖు తీర్పిచ్చింది. దీని సహజంగా బీజేపీకి మింగుడు పడని పరిస్థితి. ఎందుకంటే గతంలో 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ని తనకు అనుకూలంగా మారుస్తుందనే విమర్శలు వచ్చినాయి. దానికి నకిలీ ఓటర్ల జాబితాను తయారు చేయడం ఒకటైతే, 2 బీజేపీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ని రాష్ట్రాల్లో ప్రకటించడం రెండోదైతే, ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ మీద బీజేపీకి అనుకూలంగా ఈవీఎం మిషన్ని మారుస్తున్నారనే విమర్శలు వచ్చినాయి. మొత్తంగా ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ యొక్క రాజకీయ పార్టీకి తన అధికారంలోకి రావడానికి తమ జేబు సంస్థగా బీజేపీ ఉపయోగిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది, అంటే 2023 మార్చిలో వచ్చిన తీర్పు అనేది బీజేపీకి మింగుడు పడలేదు, బీజేపీకి ఒక చెంపపెట్టులా ఉన్న పరిస్థితి. దాని నుంచి అప్పుడు సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, ఇప్పటిదాకా అంటే 2023కి పూర్వం ఎన్నికల కమిషనర్లు నియమించే టానికి కావాల్సిన చట్టాలు అనేవి భారతదేశంలో పార్లమెంట్ ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఏం చెప్పింది, కొత్త చట్టం వచ్చేంత వరకు ఈ 3 అంటే పార్లమెంట్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత కేంద్ర మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ 3 ఎన్నికల కమిషనర్ నియమించే కమిటీని నియమించింది. దాని నుంచి బీజేపీ ఒక అడుగు ముందుకేసి అది ఎట్లాగో అమలైతే ఈ దేశంలో తనకు అనుకూలంగా ఎన్నికల కమిషనర్లు నియమించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి 2023 డిసెంబర్ కల్లా, అంటే అప్పటిదాకా ఆ మధ్యకాలంలో ఒక్క ఎన్నికల కమిషనర్ ఖాళీ కాలేదు, నియామకం కూడా జరగలేదు. కానీ ఎన్నికల కమిషనర్ ఖాళీ అయ్యే నాటికి డిసెంబర్ 2023 నాటికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల నియామక చట్టం 2023. ఈ చట్టంలో ఏం తీసుకొచ్చింది బీజేపీ అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి విరుద్ధంగా ప్రవర్తించింది. ఈ కొత్త చట్టంలో ఏం చెప్పింది, మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి, తర్వాత ప్రధానమంత్రి సూచించిన క్యాబినెట్ మంత్రి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అంటే స్వయంగా దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎన్నికల కమిషన్ ఎంపికలో సభ్యుడిగా ఉండాలనే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దానికి విరుద్ధంగా సీజేని ఎత్తివేసిన పరిస్థితి. ఒక రకంగా ఎన్నికల కమిషన్ యొక్క ఎంపికని తన ఆధిపత్యం కోసం మార్చుకున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానమంత్రి సూచించిన క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళిద్దరు ఒకవైపే ఉంటారు. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు మెజారిటీ ఎటు వస్తుంది, 3 సభ్యులు గల ఎంపిక కమిటీలో 2 సభ్యులు ఆమోదిస్తే మెజారిటీ వస్తుంది. ఆటోమేటిక్ గా మెజారిటీ అనేది బీజేపీ చేతుల్లో ఉండే రకంగా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇది దుర్మార్గమైన చట్టం అనేది దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీని నుంచే ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ఎంపీ కూడా ఆ చట్టం ప్రకారమే జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు హాజరయ్యారు, రాహుల్ గాంధీ హాజరయ్యాడు. రాహుల్ గాంధీ వ్యతిరేకించినా గానీ అమిత్ షా, ప్రధానమంత్రి ఇద్దరు ఓటేసి ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ని ఎన్నికల ప్రధాన అధికారిగా, కమిషనర్ గా నియమించుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా. ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన నియామకాల మీద సుప్రీంకోర్టుకి కేసులు పోయినాయి. అసలు ఎవరు వేశారు ఈ కేసులు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దాని తర్వాత మనం చూస్తే ఈ 2023లో చట్టం వచ్చిన తర్వాత దీని మీద ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టుకి పోయింది. అసోసియేటర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఏడీఆర్, ఇది ఎన్నికల సంస్కరణల సంస్థగా పనిచేస్తుంది. ఎన్నికల్లో అవకతవకలు, రాజకీయ పార్టీలకు జోక్యం మీద ఇది తీవ్రంగా దేశంలో కృషి చేస్తున్న ఒక స్వతంత్ర సంస్థ. ఈ సంస్థ సుప్రీంకోర్టుకు పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకు పోయింది. చాలా కేసు దీని మీద చాలా రకాల పిల్లు సుప్రీంకోర్టులో నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు 2023లో భారత పార్లమెంట్ చేసిన, అంటే మెజారిటీ అప్పుడు బీజేపీకి ఉంది కాబట్టి బీజేపీ తనకు అనుకూలమైన చట్టం చేసింది. కానీ పార్లమెంట్ చట్టం చేసిన దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అది ఫిబ్రవరి 19వ తారీఖున తన యొక్క తీర్పుని రిజర్వ్ చేస్తూ చెప్పడం జరిగింది. ఆ రోజు విచారణ చేస్తామని ప్రకటించింది. ఇంతలోనే ఈ కాలంలోనే రాజీవ్ కుమార్కి సంబంధించిన పదవీ కాలం అయిపోయింది.
కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ నియమించాలి, మరొక కమిషన్ సభ్యుని కూడా ఎన్నికల కమిషన్ కూడా నియమించాల్సిన పరిస్థితి. కాబట్టి ఎన్నికల ప్రధానాధికారిగా జ్ఞానేష్ కుమార్ ని, తర్వాత వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ బీజేపీ ఈ రకంగా నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు వివాదంలోకి రావటం జరిగింది. అయితే ఇంతకు ముందు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలా ఉండాలనేది భారతదేశంలో అనేక రకాల చట్టాలు వచ్చినాయి, అనేక రకాల సిఫారసులు కూడా వచ్చినాయి. ఎన్నికల సంస్కరణల మీద ఏర్పాటైన దినేష్ గోస్వామి అనే ఒక కమిటీ, ఇది 1990లోనే ఏర్పాటైన కమిషన్ ఎన్నికల సంస్కరణల మీద ఇది రిపోర్ట్లు అనేకం ఇచ్చింది, కేంద్రానికి సిఫారసు చేసింది. దీంట్లో స్పష్టంగా ఏంటంటే ఎన్నికలనే భారతదేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ఈ ఎన్నికల ద్వారానే దేశాన్ని పరిపాలించడానికి కావాల్సిన ఎవరైతే ఎంపీలు లేదు దేశాన్ని పరిపాలించే నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారు. అట్లా ఎన్నుకునే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీ ఏ ఒక్క పార్టీకి కూడా సపోర్ట్ చేయకుండా ఎన్నికల సంఘం అనేది నిష్పాక్షపాతంగా, పక్షపాతం లేకుండా, తటస్థంగా అందరికీ న్యాయం చేసే రకంగా దేశ ప్రజల యొక్క ఓటుని దుర్వినియోగం చేయకుండా ఒక మంచి పాలకుడు ఎన్నికే రకంగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి. అట్లా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి అంటే కొన్ని సిఫారసులు చేయటం జరిగింది. అదే సందర్భంలో 2015లో ఏర్పాటైన, అంటే బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు దుర్వినియోగం అవుతున్నప్పుడు న్యాయ సంఘం 2015 ఒక సంఘం సిఫారసు చేసింది, 255 నివేదికలో స్పష్టం చేసింది. అది చేసిన ప్రకారమే, అంటే ప్రధానమంత్రి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జి, ఈ ముగ్గురుతో ఉండాలనేది కూడా 2015 న్యాయ సంఘం కూడా సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు అనుగుణంగానే 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆ రకమైన తీర్పు కూడా ఇవ్వటం జరిగింది. కానీ వీటన్నిటిని పక్కన పెడుతూ ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తూ బీజేపీ తనకు ఎన్నికల అనుకూలంగా మార్చడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ లాంటి అతన్ని ప్రధాన కమిషనర్ గా నియమించుకున్న పరిస్థితి. అయితే అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసేటప్పుడు దీని మీద ఒక క్లియర్ గా చెప్పింది ఏంటంటే, పాలనా వ్యవస్థ యొక్క జోక్యానికి దూరంగా ఎన్నికల కమిషన్ ఉండాలి, అదొక స్వతంత్ర సంస్థగా ఉండాలనేది రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు కూడా తను చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఫిబ్రవరి 19 వరకు ఆగుదాం, సుప్రీంకోర్టు విచారణ తర్వాతే కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ నియమిద్దామని రాహుల్ గాంధీ చెప్పిన దాని మీద ఈ రోజు సుప్రీంకోర్టులో దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగింది. ఈ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభుత్వం తరపున వాదన చేస్తున్నాడు, ఈ తుషార్ ఎస్జీ ఏదైతే ఉందో, ఈ ఎస్జీ తనకు టైం లేదు, నేను కేసుకి హాజరు కాలేనని చెప్పడం జరిగింది. హాజరు కాలేనని చెప్పడం ఫలితంగా ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఏటీఆర్ సంస్థ తరఫున ఈ కేసు వేసిన దాంట్లో వాదిస్తున్నాడో, ఇట్లా వాయిదాలు వేయటం కరెక్ట్ కాదు, ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నియామకం కూడా జరిగింది, దీన్ని వేగవంతమైన విచారణ చేయాలని కోర్టుకు తెలిపినా గానీ సుప్రీంకోర్టు ఎస్జీ సంబంధించిన టైం ఎప్పుడు ఉంటది అనేది ఒక క్వశ్చన్ చేయడంతో పాటు ఆయన వీలు చూసుకొని ఈరోజు హాజరు కావాలని ఒక అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి. ఒకవేళ టైం దొరకకపోతే తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అంటే సుప్రీంకోర్టులో 19వ తారీఖు ఏదో ఒక డిసిషన్ వస్తుందని ఆశించిన ఈ దేశ రాజకీయ పౌరులకు కానీ లేదా కేసు వేసిన వాళ్ళకి కానీ ఎటువంటి క్లారిటీ రాని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే దాని ప్రకారమే ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క నియామకం అనేది ఆధారపడి ఉంటది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కొత్త చట్టాన్ని ఉపయోగించుకొని బీజేపీ కొత్త ఎన్నికల కమిషనర్ ని తనకు అనుకూలమైన నియమించుకుంది అనేది ఇప్పుడు ఆరోపణలు వస్తా ఉన్నాయి.